హాయ్! హలో! నమస్తే అండి. ఎలా ఉన్నారు? సో, ఈరోజైతే పార్ట్ 2 వీడియో అయితే చూసేద్దాము. పార్ట్ 2 దేని గురించి అనుకుంటున్నారా? నెహ్రూ జూ పార్క్ అనమాట హైదరాబాద్. సో, పార్ట్ 1లో వచ్చేసి మనకు టికెట్స్ ఎంత పడతాయి? మనం లోపలికి ఎలా ఎళ్ళాలి? ఏంటి? అనేదైతే చూసాను కదా! సో, పార్ట్ 2లో లోపలికెళ్ళాక ఎక్కడికెళ్ళాలి? ఏంటి? అనేదైతే పార్ట్ 2లో చూసేద్దాము. సో, టికెట్స్ గురించి మళ్ళొకసారి చెప్తానండి. పార్ట్ 1లో అయితే చూడని వాళ్ళకి యూజ్ అవుతుంది. సో, టికెట్స్ వచ్చేసి మనిషికి 100 రూపీస్ అయితే ఉంటుంది. చిన్న పిల్లలకైతే 50 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. సో, టికెట్స్ అయితే తీసుకోవడానికి మినిమమ్ 60 మినిట్స్ 30-60 మినిట్స్ అయితే పడుతుంది. సో, వద్దు అనుకున్న వాళ్ళైతే అక్కడ స్కానర్ ఉంటుందనమాట. స్కాన్ చేసుకొని యాప్ డౌన్‌లోడ్ చేసుకుంటే డైరెక్ట్‌గా మనం ఆన్‌లైన్‌లో అయితే తీసుకోవచ్చు టికెట్స్. సో, ఆన్‌లైన్ ఎందుకు ఒక టికెట్‌కే అనుకోవద్దు. లోపలికెళ్ళాక ప్రతిదానికి మనకు టికెట్స్ అయితే యూజ్ అయితాయి. టికెట్స్ తీసుకోవాల్సిందే. సో, మనం డైరెక్ట్‌గా ఆన్‌లైన్‌లో తీసుకుంటే యాప్‌లో సరిపోతుంది. ప్రతి దగ్గర లైన్‌లో నిల్చోవాలంటే ఈజీగా మనకి 30-40 మినిట్స్ అయితే పడుతుందనమాట. సో, లోపలికెళ్ళాక మనకి డైరెక్ట్‌గా ఇలా మ్యాప్ అయితే ఉంటుందనమాట. సో, ఈ మ్యాప్ ద్వారా మనం వెళ్ళిపోవడమే. ఫస్ట్‌గా మనం లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోతే రైట్ సైడ్ నుంచి బయటికి రావచ్చు. మనకి మొత్తం రౌండ్‌గా ఉంటుందనమాట. జూ అనేది. సో, మనకి ఎంట్రన్స్‌లోనే మనకి అక్వేరియంస్ అయితే ఉంటాయన్నమాట. ఫిష్ అక్వేరియంస్. సో, అక్కడికి వెళ్ళడం కంటే కొంచెం లోపలికి జూలోకెళ్ళిపోతే బెటరు. వెళ్ళేటప్పుడు మళ్ళీ ఫిషెస్ చూసుకుంటే బెటర్ అని నా ఆప్షన్ అనమాట. లోపలికెళ్ళాక మనకి ఇలా టోటాయిస్‌లు అలాగే డక్స్ ఇలా అయితే స్టార్ట్ అయితాయి. ఒక 1 కిలోమీటర్ నడవాలి. సో, 1 కిలోమీటర్ మధ్యలో అయితే మనకి టాయిలెట్స్ అలాగే ఫుడ్ కోర్ట్స్ అయితే ఉంటాయి. ఫుడ్ కూడా మనం ప్రిపేర్ చేసుకొని వెళ్తే బెటర్ అండి. కాస్ట్ అయితే నిజంగా చాలా హైలుంటది. సో, లోపలికెళ్ళాక ఇలా డక్స్, ఇలా టోర్టాయిస్‌లు ఇవైతే ఉంటాయి. సో, కొంచెం ముందుకెళ్ళాక మనకి మంకీస్ అయితే ఉంటాయనమాట. మంకీస్‌లో కూడా వెరైటీ ఆఫ్ మంకీస్ ఉంటాయి. అంటే ఒక 5, 6 జెండర్స్ అయితే ఉంటాయనమాట వెరైటీస్. అంటే ఆఫ్రికన్, ఆస్ట్రేలియన్ ఇలా పెట్టారు. సో, అన్నీ కూడా 2 మంకీస్ ఉంటాయనమాట ఒక్కొక్క బోన్‌లో. సో, ఇంట్రెస్ట్ లేదు అనుకున్న వాళ్ళు కొంచెం ముందుకెళ్ళిపోతే బెటరు. సో, ముందు ఉన్నవన్నీ మనం కొంచెం ఈవినింగ్ వరకు చూసుకుంటే బెటరనమాట. ఇక్కడే టైం వేస్ట్ అయితే అయిపోతుంది. సో, మేము చేసిన మిస్టేక్ ఏందంటే, ఇక్కడే చాలా టైం అయితే వేస్ట్ చేశాము. సో, కొంచెం ముందుకెళ్ళాక మనకి క్యాట్స్ అయితే స్టార్ట్ అయితాయనమాట. సెర్వల్ క్యాట్స్ అనేసి. సో, ఈ క్యాట్స్‌లో కూడా వెరైటీస్ ఉంటాయి. మనకొక 3, 4 వెరైటీస్ అయితే చూపెడతారు. సో, ప్రతీది కూడా ఇలా బోర్డ్ పెట్టి దాని మీద డీటెయిల్స్ అయితే ఉంటాయనమాట. సో, ఇవి కూడా టైగర్స్ ఉన్నట్టే చాలా పెద్దగా ఉన్నాయండి చూడ్డానికైతే. చూస్తున్నారు గదా! చిన్న టైగర్స్‌ని చూస్తున్నట్టుంది వాటిని చూస్తుంటే. సో, కొంచెం ముందుకెళ్ళాక మనకి బెంగాల్ టైగర్స్ అయితే స్టార్ట్ అయితాయి. సో, ఇక్కడి నుంచి మొత్తం టైగర్స్, లయన్సే ఉంటాయి. సో, ఆ వీడియో అయితే పార్ట్ 3లో చూసేద్దాము. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. థాంక్ యూ. బై.